10 మినిట్స్ డెలివరీ. కేవలం 10 నిమిషాల్లోనే కావాల్సిన వస్తువుల్ని కస్టమర్ ఇంటికి తీసుకెళ్లడం ఈ 10 మినిట్స్ డెలివరీలోని మెయిన్ అట్రాక్షన్. ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనిపించే టాస్క్. కానీ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిన ఒక ఇండియన్ కంపెనీ ఇప్పుడు కొన్ని కోట్ల రెవెన్యూని జనరేట్ చేస్తోంది. అదే జెప్టో. గ్రాసరీ డెలివరీ మార్కెట్లో బిగ్గెస్ట్ జైంట్స్ ని వెనక్కి నెట్టి తమకంటూ ఒక మార్క్ ని క్రియేట్ చేసుకుంది ఈ జెప్టో కంపెనీ. అమెజాన్, ఫ్లిప్కార్ట్, జొమాటో లాంటి పెద్ద కంపెనీలు కూడా అసాధ్యం అనుకునే ఈ అద్భుతాన్ని ఈ చిన్న కంపెనీ ఎలా సాధించిందో, అసలు జెప్టో సక్సెస్ సీక్రెట్ ఏంటో ఈ కేస్ స్టడీలో చూద్దాం. జెప్టో ద 10 మినిట్ మిరాకిల్. ఇండియాలో ప్రెజెంట్ పిచ్చ పాపులారిటీలో ఉన్న ఆన్లైన్ గ్రోసరీ డెలివరీ బిజినెస్లో ఇప్పుడు జెప్టో ఒక హాట్ టాపిక్గా మారింది. మార్కెట్లో ఉన్న పెద్ద పెద్ద ప్లేయర్స్ ఆల్రెడీ కస్టమర్ బేస్ని క్యాప్చర్ చేసేశారు. అయినా సరే ఈ కొత్త స్టార్టప్ కంపెనీ యూనిక్ ఐడియాతో, కన్విక్షన్ అండ్ క్వాలిటీ సర్వీస్తో కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తోంది. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో పెద్ద పెద్ద చదువుల్ని కూడా మధ్యలోనే ఆపేసి తమ స్టార్టప్ జర్నీని మొదలుపెట్టారు ఈ కంపెనీ కో-ఫౌండర్స్ అయిన ఆదిత్ పలీచా అండ్ కైవల్య వోహ్రా. కేవలం 19 ఇయర్స్ ఏజ్లో ఈ యంగ్స్టర్స్ ప్రవేశపెట్టిన 10 మినిట్స్ డెలివరీ అనే కాన్సెప్ట్ మొత్తం దేశాన్ని షేక్ చేసింది. ఇక మెయిన్ మ్యాటర్లోకి వస్తే, స్కూల్ ఫ్రెండ్స్ అయిన ఆదిత్ పలీచా అండ్ కైవల్య వోహ్రా స్టాన్ఫర్డ్లో చదువు ఆపేసిన తర్వాత ఇండియాకి తిరిగి వచ్చారు. కరెక్ట్గా అప్పుడే మన కంట్రీలో పాండమిక్ టైం రన్ అవుతూ ఉంది. ఆ టైంలో వాళ్ళ ఏరియాలో గ్రాసరీస్ని కొనడానికి చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు. తక్కువ అమౌంట్లో ఉన్న ప్రొడక్ట్స్ని కూడా డెలివర్ చేయడానికి పెద్ద పెద్ద డెలివరీ యాప్స్ ఎక్కువ టైం తీసుకోవడాన్ని గమనించారు. ఈ ప్రాబ్లం నుండే ఈ ఆన్లైన్ గ్రాసరీ డెలివరీ యాప్ స్టార్ట్ అయింది. అయితే అందరూ అనుకున్నట్టు కేవలం గ్రాసరీ డెలివరీ మాత్రమే జెప్టో కాన్సెప్ట్ కాదు. కానీ ఈ 10 మినిట్ డెలివరీ అనే ఐడియా మాత్రం జెప్టోని చాలా పాపులారిటీలోకి తీసుకొచ్చింది. అయితే ఫౌండర్స్ ఇద్దరు మొదటిసారిగా డెవలప్ చేసిన ఆన్లైన్ గ్రోసరీ డెలివరీ యాప్ పేరు కిరాణా కార్ట్. ఈ యాప్లో ఆర్డర్ చేస్తున్న కస్టమర్స్ యొక్క ఆర్డర్ లిస్ట్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఏ కస్టమర్కి అయితే 10 మినిట్స్ లోపు గ్రాసరీ డెలివరీ అవుతున్నాయో వాళ్ళే మళ్ళీ ఆర్డర్ చేయడాన్ని ఫౌండర్స్ అబ్జర్వ్ చేశారు. ఈ ఇన్సైట్స్ని అర్థం చేసుకున్న ఆదిత్ పలీచా అండ్ కైవల్య వోహ్రా ఏప్రిల్ 2021 సంవత్సరంలో జెప్టోని స్టార్ట్ చేశారు. కస్టమర్ అటెన్షన్ని గ్రాప్ చేసేలా 10 మినిట్ డెలివరీ అనే ట్యాగ్ లైన్తో మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. ఈ స్టార్టప్ కంపెనీ ముంబై బేస్డ్ స్టార్టప్ అయినా సరే టెక్నికల్ టీం మొత్తం బెంగళూరులోనే ఉంది. అయితే ఏదైనా కంపెనీ సక్సెస్ అవడానికి కొన్ని కీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. జెప్టో సక్సెస్ వెనకాల కూడా అలాంటి మేజర్ పాయింట్స్ ఉన్నాయి. వాటిలో మొదటిది నెంబర్ 1 యూఎస్పీ, యూనిక్ సెల్లింగ్ పాయింట్. కంపెనీస్ ఇన్వెస్టింగ్ కోసం వెళ్ళినప్పుడు అందరి ఇన్వెస్టర్స్ దగ్గర నుండి వచ్చే ఒక కామన్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈజ్ యువర్ యూఎస్పీ? ఈ పాయింట్ గురించి చెప్పాలంటే జెప్టోని మిగతా కాంపిటేటర్స్ నుండి వేరు చేసింది 10 మినిట్స్ డెలివరీ అనే కాన్సెప్టే. ఇదే కంపెనీకి ఉన్న మెయిన్ యూఎస్పీ. కేవలం 10 నిమిషాల లిమిటెడ్ టైం ఫ్రేమ్లో డెలివరీ చేయడం చాలా కష్టం. కానీ జెప్టో ఆ ఫీట్ని తెలివిగా హ్యాండిల్ చేసింది. ఇప్పటి వరకు జెప్టో గ్రాసరీస్ని డెలివరీ చేసిన యావరేజ్ టైం 8 నిమిషాల 47 సెకండ్లు. ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా తన కస్టమర్స్కి ఇంత తక్కువ టైంలో డెలివరీ చేయలేకపోయింది. ఈ పాయింట్ వల్లే ఇప్పుడు జెప్టో క్విక్ కామర్స్ మార్కెట్లో మోస్ట్ డామినేటింగ్ లీడర్గా కొనసాగుతోంది. నెక్స్ట్ నెంబర్ 2 కాంపిటీషన్. ఆల్రెడీ ఫుల్లీ ఓవర్ క్రౌడెడ్గా ఉన్న మార్కెట్లోకి ఇంకో కంపెనీ ఎంటర్ అయితే పెద్ద కంపెనీస్ నుండి వచ్చే కాంపిటీషన్ని తట్టుకుని నిలబడాలంటే చాలా కష్టం. ఇండియాలోనే అతిపెద్ద డేటాబేస్ కలిగి ఉన్న స్విగ్గీ, ఇన్స్టామార్ట్, బిగ్ బాస్కెట్, డన్జో లాంటి కంపెనీలు 15 నుండి 30 నిమిషాలు డెలివరీ చేస్తామని ప్రామిస్ చేస్తే జెప్టో మాత్రం 10 నిమిషాల్లోనే ఆర్డర్స్ని కంప్లీట్ చేసింది. ఈవెన్ బ్లింకిట్ కంపెనీ జెప్టోతో కాంపిటీషన్లో ఉన్నా సరే వాళ్ళ స్పీడ్తో కంపీట్ చేయలేకపోయింది. అండ్ చాలా మందికి ఈ 10 మినిట్ డెలివరీ అనేది కొత్త కాన్సెప్ట్లా అనిపించవచ్చు. కానీ యుఎస్ఏ, రష్యా లాంటి కంట్రీస్లో ఈ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఎప్పటి నుండో అవైలబుల్గా ఉన్నాయి. ఇంత స్ట్రాంగ్ నెట్వర్క్ని జెప్టో అందరిలాగా కేవలం కొన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి బిల్డ్ చేయలేదు. వినడానికి ఈ 10 మినిట్ డెలివరీ అనే ఐడియా ఎంత బాగున్నా సరే ఇంప్లిమెంట్ చేయడానికి ఆదిత్ పలీచా ఎంతో రీసెర్చ్ చేశారు. ఒక ఏరియాలో ఉండే పాపులేషన్, ట్రాఫిక్ డైనమిక్స్, టోపోగ్రఫీ, రోడ్ ప్యాటర్న్, లొకేషన్, వెదర్ కండిషన్స్, లాస్ట్ మైల్ ఆపరేషన్ ఇంప్రూవ్మెంట్, రియల్ ఎస్టేట్ ప్రైసెస్, జియోగ్రాఫిక్ డేటా, లోకల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ని పవర్ఫుల్ ఏఐ టూల్స్తో ఇంటిగ్రేట్ చేసి జెప్టో మోడల్ని చాలా పర్ఫెక్ట్గా ఆప్టిమైజ్ చేశారు. ఇలాంటి ఎక్సలెంట్ మోడల్తో నెట్వర్క్ని బిల్డ్ చేశారు కాబట్టే టాప్ కంపెనీల నుండి కాంపిటీషన్ని తట్టుకుని 78% హైయెస్ట్ రిటెన్షన్ రేట్తో 200% మంత్లీ గ్రోత్ని జెప్టో సాధించగలిగింది. ఈ కామర్స్ ఇండస్ట్రీలో ఇంత తక్కువ టైంలో అంత సక్సెస్ని గెయిన్ చేయడం అంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. తర్వాత ఫ్యాక్టర్ నెంబర్ 3 డార్క్ స్టోర్స్ మోడల్. జెప్టో కంపెనీ సక్సెస్ని గెయిన్ చేయడానికి మెయిన్ రీజన్ ఈ డార్క్ స్టోర్స్ అనే చెప్పాలి. కానీ అందరిలాగా డార్క్ స్టోర్స్ని బేసిక్ నీడ్స్తో రన్ చేయలేదు. మామూలుగా అయితే ఈ డార్క్ స్టోర్స్లో ఎక్కువ ప్రొడక్ట్స్ని స్టోర్ చేయలేం.
దీన్నే జెప్టో అడ్వాంటేజ్ గా మార్చుకుంది. ఆప్టిమైజ్డ్ గా నెట్వర్క్ ని బిల్డ్ చేయడంతో పాటు ఈ డార్క్ స్టోర్స్ ని కూల్ రూమ్స్ గా కూడా వాడుకోవడం మొదలుపెట్టింది. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రాటజీతో ఎక్కువ ప్రొడక్ట్స్ ని స్టోర్ చేసుకోవడానికి వీలుగా డిజైన్ చేసింది. లొకేషన్ లో ఉండే యూజర్స్ ని బట్టి, వాళ్ళ ప్రీవియస్ ఆర్డర్ డేటాని బట్టి ఏ ప్రొడక్ట్స్ ని ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారో తెలుసుకుని డార్క్ స్టోర్స్ ని మోడిఫై చేస్తూ వచ్చారు. ఏ ప్రొడక్ట్ ఎక్కడ ఉందో ఈజీగా తెలుసుకోవడానికి టాబ్లెట్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు ప్రొడక్ట్ ని ఈజీగా పిక్ చేసుకోవడానికి వర్కర్స్ కోసం ఇన్బిల్ట్ గా డార్క్ స్టోర్స్ లో ఆప్టిమల్ రూట్ ని క్రియేట్ చేశారు. కస్టమర్ ఎంత పెద్ద ఆర్డర్ చేసినా సరే జస్ట్ 60 సెకండ్స్ లోనే ఆ ఆర్డర్ ప్యాక్ అయిపోతుంది. డ్రైవర్ వచ్చేసరికి ఆర్డర్ రెడీగా ఉంటుంది. ఈ డార్క్ స్టోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత పర్ఫెక్ట్ గా ఆప్టిమైజ్ చేయడం వల్లే ఇప్పుడు 1000కి పైగా ప్రొడక్ట్స్ ని డెలివరీ చేయగలుగుతున్నారు. వాటిలో ఫ్రూట్స్, వెజిటబుల్స్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, బ్యూటీ అండ్ వెల్నెస్, హోమ్ ఎసెన్షియల్స్, బేబీ కేర్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఇలా బేసిక్ నీడ్స్ కి సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్ ని ఇవ్వగలుగుతున్నారు. అండ్ ఇంత ఫాస్ట్ గా డెలివరీ చేయడానికి ఫౌండర్స్ ఒక ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేశారు. కంపెనీతో కలిసి వర్క్ చేసే ప్రతి కాంట్రాక్టర్ ని ప్రెడిక్టివ్ అనాలిసిస్ చేసి అండ్ వాళ్ళ డేటా ట్రెండ్స్ లో డెలివరీ స్పీడ్స్ ని అబ్జర్వ్ చేసి ఫాస్ట్ గా డెలివరీ చేసే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు. అలాగే డెలివరీ పార్ట్నర్స్ యాక్యురసీని మెజర్ చేస్తూ డెలివరీ పార్ట్నర్స్ కి ఆర్డర్స్ ని అలోకేట్ చేస్తారు. లొకేషన్ లో ఉన్న ప్రొడక్ట్ డిమాండ్ అండ్ డార్క్ స్టోర్స్ లో ఉన్న క్వాంటిటీని చెక్ చేస్తూ డ్రైవర్ ని అలోకేట్ చేశారు. అయితే ఇంత చిన్న వయసులో ప్రతి ఆస్పెక్ట్ ని కంట్రోల్ చేయలేరు. అండ్ వీటికి తోడు ఐడియా ఉంది కానీ ఎక్స్పీరియన్స్ తో దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో తెలియదు. ఇంజనీరింగ్, ఆపరేషన్స్, ఫైనాన్షియల్స్, లాజిస్టిక్స్ లాంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ని హ్యాండిల్ చేయడానికి మంచి టీం కావాలి. దీనికోసమే Dream11, ఫ్లిప్కార్ట్, ఫార్మీజీ, ఊబర్, పెప్పర్ ఫ్రై లాంటి కంపెనీస్ కి చెందిన ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ని హైర్ చేసుకున్నారు. వీళ్ళ ఎక్స్పీరియన్స్ తోనే ఇంత స్ట్రాంగ్ నెట్వర్క్ ని జెప్టో ఫామ్ చేయగలిగింది. అండ్ వీళ్ళందరి వల్లే జెప్టో ఇంత ఫాస్ట్ గా గ్రో అవ్వగలిగింది. నెక్స్ట్ నెంబర్ 4, ఫీచర్స్. మీరు ఈ జెప్టో యాప్ ఇంటర్ఫేస్ ని అబ్జర్వ్ చేస్తే చాలా యూజర్ ఫ్రెండ్లీగా హ్యాసిల్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాగే యాప్ లో ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే డెలివరీ టైం ని మీరు స్కెడ్యూల్ చేసుకోవచ్చు. అంతేకాకుండా జెప్టో వైడ్ రేంజ్ లో లోకల్ మేడ్ ప్రొడక్ట్స్ ని కస్టమర్స్ కి ఆఫర్ చేస్తుంది. అంతేకాకుండా మీకు నచ్చిన ఫేవరెట్స్ ని లోకల్ గ్రోసరీ స్టోర్ నుండి ఆర్డర్ చేసుకోవచ్చు. అది కూడా విత్ నో మినిమం ఆర్డర్ ఆప్షన్. 10 నిమిషాల్లో ఎటువంటి డ్యామేజ్ జరగకుండా మీ ప్రొడక్ట్స్ ని సేఫ్ గా, సెక్యూర్ గా మీకు డెలివరీ చేస్తారు. అండ్ డ్రైవర్స్ ని కూడా వెల్ ట్రైన్డ్ గా ఉంచడంతో పాటు హైజీన్ ప్రోటోకాల్స్ ని ఫాలో అవుతూ ఉంటారు. ఈవెన్ వెల్ ఎక్విప్డ్ మాస్క్స్ అండ్ శానిటైజర్స్ ని కూడా స్టోర్ వర్కర్స్ మెయింటైన్ చేస్తారు. వీటితో పాటు వేర్ హౌసెస్ లో ఎప్పటికప్పుడు మ్యాండేటరీ టెంపరేచర్ చెక్ చేయడం, స్టోర్ మొత్తాన్ని శానిటైజ్ చేయడం పీరియాడికల్ గా చేస్తూ ఉంటారు. అన్నిటికంటే బెస్ట్ పార్ట్ ఏంటంటే కస్టమర్స్ కి కాంటాక్ట్లెస్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది. సో భవిష్యత్తులో కూడా ఈ అన్ని ఫెసిలిటీస్ ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేసే పనిలో కంపెనీ ఉంది. 10 నిమిషాల్లో డెలివరీ చేస్తాం అనే ప్రామిస్ ని విన్నప్పుడు నాకైతే ఈ కంపెనీ పంక్చువాలిటీ అండ్ టైం మేనేజ్మెంట్ బాగా నచ్చాయి. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో సక్సెస్ అవ్వాలంటే ఒక్కటి మాత్రం ప్రతి నిమిషం గుర్తుపెట్టుకోవాలి, అదే టైం ఈజ్ మనీ. సో టైం ని వేస్ట్ చేయకుండా మీ లైఫ్ లో కూడా మంచి హ్యాబిట్స్ ని క్రియేట్ చేయాలనుకుంటే ఇంటర్నేషనల్ పాత్ బ్రేకింగ్ పుస్తకం అటామిక్ హ్యాబిట్స్ ని చదవాలి. ఒకవేళ మీరు బుక్స్ బోరింగ్ గా ఉంటాయి, చదివే తీరికలేదు అనుకుంటే కష్టపడకుండా కూకు FM లో వినండి చాలు. ఈ వరల్డ్ నెంబర్ 1 హ్యాబిట్ క్రియేషన్ బుక్ ని ఆడియో ఫార్మాట్ లో, అది కూడా మన తెలుగు లాంగ్వేజ్ లో వినే అవకాశం కూకు FM యాప్ లో మీకు దొరుకుతుంది. ఈ కూకు FM ప్లాట్ఫామ్ ఆల్రెడీ ఇండియా అంతా బుక్ లవర్స్ కి బాగా పరిచయం ఉన్న పేరు. అటామిక్ హ్యాబిట్స్ తో పాటు మన పర్సనల్ లైఫ్ లో ఉపయోగపడే ద సీక్రెట్, రిచ్ డాడ్ పూర్ డాడ్, ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ, ద సైకాలజీ ఆఫ్ మనీ ఇలా చాలా పుస్తకాలు కూకు FM లో ఆడియో బుక్ రూపంలో, అది కూడా మన తెలుగు లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ లో కూడా ఎన్నో బుక్స్ కూకు FM లైబ్రరీలో ఉన్నాయి. ఇవన్నీ కూడా సంవత్సరానికి $399 చెల్లించి మీరు యాప్ ని యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే కూకు FM వాళ్ళు ఈ వీడియోని స్పాన్సర్ చేసి మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ గా IGS50 అనే కూపన్ కోడ్ ఇచ్చారు. ఇది వాడితే కేవలం $199కే 1 year కూకు FM సబ్స్క్రిప్షన్ ని మీరు పొందగలుగుతారు. అండ్ ఈ కూపన్ కోడ్ కేవలం మొదటి 250 మందికి మాత్రమే పనిచేస్తుంది. సో 4.5 రేటింగ్ ఉన్న ఈ కూకు FM యాప్ ని ఫాస్ట్ గా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన పుస్తకాలని తెలుగులో ఆడియో బుక్ రూపంలో వినండి. ఇది ఇండియాలోని మోస్ట్ ట్రస్టెడ్ ఆడియో బుక్ యాప్ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ నెంబర్ 5, ఫండింగ్. జెప్టో స్టార్ట్ అవ్వకముందు జెప్టోకి ఫస్ట్ ఫండింగ్ ఇచ్చింది అమెరికాకి చెందిన వై కాంబినేటర్ అనే కంపెనీ. ఆ తర్వాత జస్ట్ 45 days లోనే గ్లేడ్ బ్రూక్ క్యాపిటల్, నెక్సస్ వెంచర్స్ పార్ట్నర్స్, బ్రేయర్ క్యాపిటల్, లేచి గ్రూమ్ ఇలా అన్ని కంపెనీస్ ద్వారా 22.5 కోట్ల ఫండింగ్ వచ్చింది. ఈ ఫండింగ్ తో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, గురుగ్రామ్, చెన్నై లొకేషన్స్ లో డెలివరీని స్టార్ట్ చేశారు.
ఆ తర్వాత గజియాబాద్, కోల్కతా, హైదరాబాద్, నోయిడా, పూణేకి ఎక్స్పాండ్ చేశారు. మిగిలిన సిటీస్లో కూడా కనెక్టివిటీ పెరిగేలా వాళ్ళకొచ్చిన ఇన్సైట్స్కి తగ్గట్టు డార్క్ స్టోర్స్ని డిజైన్ చేస్తూ రోబస్ట్ గ్రోత్ని సాధించారు. యాక్చువల్గా ఇన్వెస్టర్స్ జెప్టోలో ఇంతలా ఇన్వెస్ట్ చేయడానికి కారణం ఈ క్విక్ కామర్స్ ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా గ్రో అవడమే. 2025 సంవత్సరం వచ్చేసరికి ఈ మార్కెట్ 500 కోట్లకు వెళ్తుందని అంచనా. సో ఇలాంటి అడ్వాంటేజెస్ జెప్టోకి చాలా ఉన్నాయి. చివరిగా పాయింట్ నెంబర్ 6, ఫ్యూచర్ ప్లాన్స్. ఫౌండర్స్ ఇప్పటి వరకు ఎక్స్పాండ్ అయిన లొకేషన్స్లో డార్క్ స్టోర్స్ని ఇంకా ఇంక్రీజ్ చేయాలి అనే ప్లాన్లో ఉన్నారు. ఈ సంవత్సరం ఎండింగ్ లోపు 100 డార్క్ స్టోర్స్ని ఎక్స్పాండ్ చేయడంతో పాటు 100 పిన్ కోడ్స్లో సర్వ్ చేయాలి అనే టార్గెట్ని పెట్టుకున్నారు. ఫౌండర్స్ విజన్ ఏంటంటే 10 మినిట్స్లో మంచి క్వాలిటీతో ఉండే ప్రొడక్ట్స్ని కస్టమర్స్కి డెలివరీ చేయాలి అనేది. ఈ విజన్తోనే రీసెంట్గా ఫుడ్ డెలివరీలో కూడా జెప్టో అడుగుపెట్టింది. జెప్టో ఈ సెగ్మెంట్లో ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ జెప్టో కేస్ స్టడీ నుండి మనం ఎలాంటి విషయాలు నేర్చుకోవాలంటే, ఒక ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలంటే బెస్ట్ టీమ్ వర్క్ ఉండాలి. అలాంటి టీం ఉన్నప్పుడు ఆ ఐడియా మార్కెట్లో ఎంత పెద్ద హిట్ అవుతుందో జెప్టో కళ్ళకు కట్టినట్టు చూపించింది. డెలివరీ పార్ట్నర్ సేఫ్టీని మిస్ చేశారు అని ఆనంద్ మహీంద్రా లాంటి వారు కామెంట్ చేసినా సరే, అలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తూ జెప్టో అందరి అప్రిసియేషన్ని పొందింది. సో ఈ ఆన్లైన్ గ్రోసరీ డెలివరీ అప్లికేషన్ భవిష్యత్తులో మరిన్ని విజయాలని సాధించాలని కోరుకుందాం. ఈ 10 మినిట్ డెలివరీ అనే కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.